Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Chris Gayle is always flamboyant, happy-go-lucky man. మరి యూనివర్స్ బాస్ డిప్రెషన్కి లోనయ్యాడు, లేకపోతే బోరున ఏడ్చాడంటే కెన్ వి బిలీవ్ దట్? నమ్మడం కష్టం కదా మనకి, నిజమే. కానీ అతను కింగ్స్ 11 పంజాబ్కి ఆడుతున్నప్పుడు, ఎప్పుడు వే బ్యాక్ ఇన్ 2021 ఆ టైంలో అతను అలా ఫీల్ అయ్యాడు. నన్ను డిస్రెస్పెక్ట్ చేశారు, అగౌరవపరిచారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు అని చెప్పి తాజాగా ఒక పాడ్కాస్ట్లో అతను చెప్పాడు. దట్ ఈస్ గోయింగ్ వైరల్. క్రిస్ గేల్కి అలాంటి అవమానం ఎదురవడం ఏంటి? కెన్ వి ఎక్స్పెక్ట్? క్రిస్ గేల్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్ గేల్? ఇప్పటికే ఐపీఎల్లో అతను చేసిన 175 69 బాల్స్లో ఎంతో చేశాడు. అది హయ్యెస్ట్ స్కోర్. ఫినామినల్ ఇన్నింగ్స్. ఫినామినల్ ఇన్నింగ్స్. ఎవ్వరు దానికి ఇంకా దగ్గర కూడా రాలేదు. అలాంటి ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్ 400 ఫోర్లు కొట్టాడు, 357 ఎన్నో సిక్స్లు కొట్టాడు ఐపీఎల్లో ఇంకా అతని పేరు మీద రికార్డులు ఉన్నాయి. 2 సార్లు వరుసగా 2011 2012లో అనుకుంటా ఆరెంజ్ క్యాప్ విన్నర్ అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూసినా ఆల్మోస్ట్ 150 ఉంది. ఆల్మోస్ట్ 5000 రన్స్ చేశాడు ఐపీఎల్లో. అతన్ని అవమానించడం ఏంటి? ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ ది గేమ్. పర్టికులర్లీ T20 ఫార్మాట్లో అతన్ని అవమానించడం నాకు చాలా, అది విన్నప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. క్రిస్ గేల్ అనేవాడు లెజెండ్, వాడు మామూలు కాదు. నో డౌట్ అతను చాలా కేర్ ఫ్రీగా, చాలా క్యాజువల్గా అనిపించవచ్చు. కానీ ఇది కైండ్ ఆఫ్ స్ట్రోక్ ప్లే అడాసిటీ అంటారే, అడాసిటీ అతను చూపించేది క్రీస్లో అతను కొట్టే షాట్స్ కానీ బ్రెత్ టేకింగ్గా ఉంటాయి. సో ఆ అగ్రెసివ్ టిపికల్ క్యారిబియన్ అగ్రెషన్ అతని బ్యాటింగ్లో కనిపించేది. బౌలింగ్ చేసేవాడు, బ్యాటింగ్ చేసేవాడు, ఫీల్డింగ్ కూడా బ్రహ్మాండం చేసేవాడు. టాల్ మ్యాన్, బిగ్ మ్యాన్, బట్ ఫీల్డింగ్ కూడా బాగా చేసేవాడు. అండ్ వెరీ స్పోర్టివ్. ఒకసారి మనకు గుర్తుంది కదా, ఒకసారి అతను ఓవెన్ మార్గన్ అనుకుంటా మన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది, కానీ అది వేయకుండా వరకు కామెడీ చేశాడు. నేను స్టంప్స్ కేసి కొట్టేస్తాను చూడని చెప్పి. అలాంటి క్యారెక్టర్ అతను నెవర్ ఎప్పుడు అంటే గేమ్ని అంత సీరియస్గా తీసుకున్నట్టు ఎప్పుడు అనిపించలేదు అతను. ఈ మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటి క్రికెటర్ టు స్కోర్ 100s ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అంటే మిగతా 2 ఫార్మాట్స్లో చేసినట్టు కాదు, ఫస్ట్ మ్యాన్ టు స్కోరే T20 ఇంటర్నేషనల్ 100. అలాగే 1 డేస్లో టెస్ట్లో అతనికి ఆల్రెడీ 100s ఉన్నాయి. సో అతనికి ఐ థింక్ హీ హ్యాస్ 2 ట్రిపుల్ 100s ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఆల్సో. సో ప్రతి ఫార్మాట్లో ఆడిన ప్రతి ఫార్మాట్లో కానీ ఫ్రాంచైజీ లీగ్స్లో కానీ ఈజ్ అన్ అబ్సల్యూట్ లెజెండ్. అలాంటి ప్లేయర్ని ఎవరు అవమానించారో పర్టికులర్ తెలీదు. కొంతవరకు అనిల్ కుంబ్లే విషయంలో చెప్పాడు అతను, కానీ పంజాబ్ కింగ్స్ అతను అవమానించడం ఏంటి? ఎందుకో నాకు అది ఎప్పుడు విన్న దగ్గర నుంచి అది చాలా డైజెస్ట్ కావట్లేదు. చాలా పాత సంగతి. మరి ఇర్ఫాన్ పఠాన్ ఇలా చాలామంది కొన్ని పాత సంగతులు బయటపడడం మనం చూసాం. సో అలాగే ఇది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అదెందుకో నాకు చాలా అన్పెలటబుల్గా, చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే నేను వీడియో చేస్తున్నాను. క్రిస్ గేల్ చెప్పింది ఏంటంటే ఆ పాడ్కాస్ట్లో, అది మళ్ళీ నేను 1-2 సార్లు విన్నాను. అతన్ని అడిగారు, డూ యూ మిస్ ఐపీఎల్ మిస్ అవుతున్నావు అంటే, మై ఐపీఎల్ ఎండెడ్ మ్యాన్, ఎప్పుడో మై ఐపీఎల్ ఎండెడ్ లాంగ్ బ్యాక్ వెన్ ఐ ప్లేడ్ ఫర్ పంజాబ్ కింగ్స్. తను 3 ఫ్రాంచైజీలకు ఆడాడు. స్టార్టెడ్ విత్ కేకేఆర్. ఆర్సీబీకి 6-7 సీజన్లు, చాలా ఎక్కువ సీజన్లు ఆడాడు ఆర్సీబీకి. పంజాబ్ కింగ్కి ఒక 4 సీజన్లు ఆడినట్టున్నాడు. సో నేను ఐపీఎల్ అప్పుడే అయిపోయింది నాకు. నేను ఐ హ్యాడ్ టు వాక్అవుట్ ఆఫ్ ఐపీఎల్. 2020-21లో ఐపీఎల్ నుంచి సడన్గా నేను మధ్యలో వెళ్ళిపోయాను. ఆ సీజన్లో అతను 10 మ్యాచ్లు ఆడాడు. అతను ఏంటి అప్పుడు బబుల్లో కూడా ఉన్నాం మేము. బబుల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మీరు బయటకు వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఉండదు. అప్పుడు కోవిడ్ టైంలో బబుల్ అని ఉండేది కదా, అంటే వాళ్ళ ప్లేయర్స్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచేసి వాళ్ళని ఉంచే పరిస్థితి. సో ఆ బబుల్లో ఉన్నప్పుడు నాకు మనీ కనబడలేదు. అంటే మధ్యలో వెళ్ళిపోతే లూజ్ మనీ. ఇప్పుడు ఇంజర్డ్ అయితే ప్లేయర్కి మొత్తం అమౌంట్ ఇస్తారు, కానీ ప్లేయర్ తాను వెళ్ళిపోతే హీ విల్ నాట్ గెట్ హిజ్ మనీ. సో అప్పుడు మనీ కూడా ఇంపార్టెంట్ కాదు, నా మెంటల్ హెల్త్ ముఖ్యం. ఎందుకంటే నేను డిప్రెషన్కి లోనయ్యాను నన్ను చేసిన అవమానం వల్ల, అగౌరవపరచడం వల్ల. డిప్రెషన్ అంటే నాకేంటో తెలియదు అంతవరకు. అప్పుడు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ మొట్టమొదటిసారి నేను డిప్రెషన్కి లోనయ్యానని చెప్పి క్రిస్ గేల్ చెప్తుంటే నాకు ఐ వాజ్ స్టన్డ్ యాక్చువల్లీ. క్రిస్ గేల్ ఏడిచ్చాడంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎస్, ఐ క్రైడ్ అన్నాడు. ఏం జరిగిందంటే నన్ను చాలా ఒక చిన్న పిల్లాడు, కిడ్ లాగా ట్రీట్ చేశారు నన్ను. నేను అంత ఐపీఎల్లో నేను బోల్డ్ అంత సాధించాను. నన్ను ఒక కిడ్ లాగా ట్రీట్ చేయడం ఏంటి వాళ్ళు?
నో డౌట్ ఆ సీజన్ అతని ఫిగర్స్ చూశాను, ఏమాత్రం బాగలేవు. స్ట్రైక్ రేట్ 120 ఉంది. మామూలుగా అతను యూస్ టు స్ట్రైక్ అట్ 150+ కదా ఐపీఎల్లో. కానీ ఆ సీజన్లో హీ వాజ్ గోయింగ్ త్రూ ఏ లీన్ ప్యాచ్. అది అందరికీ అవుతుంది, ఎవ్రీబడి హ్యాస్ సీన్ దట్. కానీ అలాంటి గొప్ప ప్లేయర్ని అవమానించడం ఏంటి? ఐపీఎల్లో డబ్బులు ఉండొచ్చు, ధనమదం ధనమదం ఉంటుంది ఐపీఎల్కి. మిగతా చోట్ల నేను కూడా చూస్తాం కదా, ఛానల్స్కి వెళ్తాం మేము, టీవీ ఛానల్స్కి. చిన్న చిన్న ఛానల్స్లో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. కొన్ని నెంబర్ 1 నెంబర్ 2 ఛానల్స్ ఉన్నాయి, వాటిలో వీ డోంట్ గెట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. అంటే ఆ పెద్ద ఛానల్స్కి వాటికి ఇది ఉంటుంది, వాళ్ళకి ఒక రకమైన. అలాగే మన ఐపీఎల్లో కూడా, ఐపీఎల్ అంటే ఐపీఎల్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ని బట్టి ఇలా అవమానించడం ఏంటి నాకు అర్థం కాదు. క్రిస్ గేల్ అవమానించడం ఏంటి? ఇది ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ విల్ టేక్ ఎ బీటింగ్ అవుట్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ పంజాబ్ కింగ్స్ అప్పుడు కూడా అలాగే ఉంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళు 2014 తర్వాత మళ్ళీ మొన్న ఫైనల్కి వచ్చారు. 2014 తర్వాత కనీసం వాళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. ఎంతమంది క్యాప్టెన్స్ని మార్చారు, ఎంతమంది కోచ్లు మార్చారు, టీం పేరు మార్చారు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ ఫ్రాంచైజ్. అంటే వాళ్ళ ఫ్యాన్స్, నేను ఫ్రాంచైజ్ అంటున్నాను కదా, ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా రన్ చేయట్లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మీరు చూడండి, చెన్నై విన్నింగ్ సో మెనీ టైటిల్స్ బికాస్ శ్రీనివాసన్ కానీ వాళ్ళు ఎవరు పెద్దగా కలెక్ట్ చేసుకోరు. అంతా క్రికెటింగ్ బాసెస్ మీద, ధోని మీద, ఫ్లెమింగ్ మీద, మిగతా ఎవరైతే క్రికెటింగ్ బాసెస్ ఎవరైతే ఉంటారో, మైక్ హస్సీ, వీళ్ళందరి మీద వదిలేసి వాళ్ళు దే నెవర్ ఇంటర్ఫియర్ విత్ ది క్రికెటింగ్ మ్యాటర్స్. ఈవెన్ ముంబై కూడా అంతే. ముంబైలో వాళ్ళు ఇంటర్ఫియర్ అనేది అనిపించిన, అంటే ఫీల్డ్లో ఉంటారు, కనిపిస్తారు మనకి అట్లీస్ట్. నీతా అంబానీ కానీ, లేకపోతే అంబానీ కొడుకులు కానీ, వాళ్ళందరూ ఫీల్డ్లో కనిపిస్తారు. కానీ వాళ్ళు క్రికెట్ మ్యాటర్స్లో క్రికెటర్స్కి, తర్వాత కోచెస్కి వదిలేస్తారు. అందుకే అక్కడ అంత మంచి రిజల్ట్స్ రావడం అనేది మనం చూసాం. ఈవెన్ షారుఖ్ ఖాన్ విషయంలో కూడా మనకి ప్లేయర్స్ చెప్తారు కదా, ఎప్పుడు ఎవరిని అనే పరిస్థితులు, ఎవరన్నా బాగా ఆడకపోయినా కూడా వాళ్ళు భుజం తట్టి పర్లేదు నెక్స్ట్ టైం నువ్వు బాగా ఆడతావు అని చెప్తాడు. అంత పెద్ద స్టార్, సూపర్ స్టార్ వచ్చి తనకి ఓదార్స్తే ఆ ప్లేయర్కి ఎంత బాగుంటుంది. చాలామంది చెప్పారు ప్లేయర్స్ ఆ విషయం. సో షారుఖ్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ కూడా తన ప్లేయర్స్ విషయంలో ఎప్పుడు అన్నం. అందుకే వాళ్ళు 3 టైటిల్స్ గెలిచారు. ఈవెన్ సన్ రైజర్స్లో కూడా ఐ థింక్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ అట్మాస్ఫియర్. అంటే వార్నర్ విషయంలో అక్కడ వార్నర్ కూడా కొంత అవమానం జరిగింది, అది 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 వేరే సంగతి. కానీ ఇన్ జనరల్ సన్ రైజర్స్లో కూడా ఆఫ్ లైట్ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ సర్టన్ ఫ్రాంచైజెస్ ఎక్కడ వాళ్ళకి ఎవరికైతే మంచి రిజల్ట్స్ రావట్లేదో వాళ్ళు సరైన, అంటే అక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండాలంటే మీకు ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ కూడా బాగుండాలి. సో ఆ మేనేజ్మెంట్ ఎవరు అలా చేశారో మనకు అర్థం కాదు. క్రిస్ గేల్ ఏం చెప్పాడంటే, నేను అనిల్ కుంబ్లేతో మాట్లాడాను, నన్ను తర్వాత ఐ క్రైడ్ అని చెప్పాడు. సో అనిల్ కుంబ్లే వాజ్ ది కోచ్ అట్ దట్ టైం. మేబీ అనిల్ కుంబ్లే పర్టికులర్గా అనిల్ కుంబ్లే నన్ను డిస్రెస్పెక్ట్ చేశాడని అతనేం అనలేదు. జనరల్గా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతనికి తగినంత గౌరవం దొరకలేదు. ఎందుకంటే మనీ ఈజ్ వన్ థింగ్, మనీ అందరికీ మనీ కావాలి, కానీ మనీతో పాటు ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు సామాజికంగా అందరూ ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది గౌరవం. యూ షుడ్ ఫీల్ లైక్ ఇంపార్టెంట్. నన్ను చాలా అన్ఇంపార్టెంట్గా ఎవరైనా భావిస్తున్నారు, ఎవరైనా సరే, ఎలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళైనా, నేను ఇంపార్టెంట్గా లేను, నేను ఎందుకు పనికిరాని వాడిగా వాళ్ళు భావిస్తున్నారంటే చాలా చాలా హర్ట్ అవుతారు. సో నా మెంటల్ హెల్త్ ముఖ్యం, డబ్బు కూడా ముఖ్యం కాదని చెప్పి నేను డిప్రెషన్కి లోనే వెళ్ళిపోయాను అని క్రిస్ గేల్ అంటే, ఎందుకంటే దట్ వాస్ స్టన్నింగ్. అతను అప్పుడు కేఎల్ రాహుల్ వాజ్ కెప్టెన్. కేఎల్ రాహుల్ అతను ఫోన్ చేశాడట, క్రిస్ నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఆడుతున్నావు, యూ స్టే బ్యాక్ అంటే, నో సారీ బాస్ నేను వెళ్ళిపోతానని చెప్పి అతను వదిలేశాడు. సో హీ హ్యాడ్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ కేఎల్ రాహుల్. మరి కుంబ్లేతో కంప్లైంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. కుంబ్లే చాలా మామూలుగా చాలా సాఫ్ట్ స్పోకెన్గానే ఉంటాడు కుంబ్లే, కానీ అతనికి టెంపర్మెంట్, ఈవెన్ యాజ్ ఏ క్రికెటర్ కూడా ఫాస్ట్ బౌలర్ టెంపర్మెంట్ ఉంది. He can be harsh at times. That's what we came to know, we gathered. So, మరి కుంబ్లేతో ప్రాబ్లం ఉందా, ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్తో ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. ఎవరు అతన్ని డిస్రెస్పెక్ట్ చేశారో, అతను వాడిన వర్డ్ డిస్రెస్పెక్టెడ్ అనేది మనకు తెలీదు. బట్ దట్ వాస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, చాలా అన్ఫార్చునేట్. ఆర్సీబీతో అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా లేవు, ఎందుకంటే ఆర్సీబీ గురించి కూడా అతను మాట్లాడాడు. విరాట్ కోహ్లీ గురించి హ్యాడ్ వెరీ నైస్ థింగ్ టు సే. విరాట్ కోహ్లీ ఈజ్ అ లెజెండ్ అని చెప్పి అన్నాడు, వెరీ గుడ్ ఫ్రెండ్ అని కూడా చెప్పాడు.
తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి కూడా అడిగారు. ఆ బ్రాడ్‌కాస్ట్ చేసిన అతను అడిగితే చాలా ఎర్లీగా రిటైర్ అయిపోయాడు. డెఫినెట్‌లీ గేమ్ విల్ మిస్ హిమ్. ఈస్ ఎ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ద గేమ్ అని చెప్పి అన్నాడు. సో, ఏబీ డివిలియర్స్ గురించి, విరాట్ కోహ్లీ గురించి హ్యాడ్ నైస్ థింగ్స్ టు సే. ఆర్సీబీ విషయంలో అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటలేదు. అతను ఫైనల్‌కి ఆర్సీబీ వాళ్ళు పిలిచారు అతను. మన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఫైనల్ జరిగింది ఈ ఏడాది. దానికి ఆర్సీబీ వాళ్ళ ఇన్విటేషన్ మీద వచ్చాను నేను. కానీ 2 టీమ్స్‌కి నేను ఆడాను కాబట్టి నేను ఆ తలపాగా పగిడి ధరిస్తే ఆర్సీబీ వాళ్ళు కొద్దిగా హర్ట్ అయినట్టున్నారు. బట్ ఐ ప్లేడ్ ఫర్ బోత్ ద టీమ్స్ అని చెప్పాడు. సో, పంజాబ్ కింగ్స్ ఇన్ జనరల్ అతనికి ఎలాంటి ఆ టీమ్‌తో ఏం ప్రాబ్లం లేదు. బట్ విత్ సర్టెన్ ఇండివిజువల్స్ హి మైట్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. బట్ క్రిస్ గేల్ ఏడుస్తాడా? క్రిస్ గేల్ డిప్రెషన్‌లో లోనవుతాడా అంటే, ఎప్పుడు అతను ఏదో పార్టీ చేసుకుంటూ సరదాగా ఏదో అతను పెట్టే పోస్టులు కూడా అలాగే ఉంటాయి. సో, ఆల్వేస్ హి ఎంజాయ్స్ పార్టీస్, హి ఎంజాయ్స్ గుడ్ లైఫ్, లివ్ లైఫ్ కింగ్ సైజ్ అన్నదానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్‌గా ఉంటాడు అతను. అలాంటి వాడు ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటారా మన ఆర్సీబీ తర్వాత కింగ్ ఫిషర్‌కో దేనికో ఉంటుంది. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అది యూనివర్స్ బాస్. సో, యూనివర్స్ బాస్‌కి అవమానం ఎదురైందంటే దట్ ఈస్ స్టిల్ షాకింగ్ ఫర్ మీ. మరి ది హోల్ ఎపిసోడ్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్స్‌లో చెప్పండి.